దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మత్తయి సువార్త 7:21. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. చూడండి, ఈ లోక రాజ్యము వేరు, దేవుని యొక్క రాజ్యము వేరు. దేవుని రాజ్యం పరలోక రాజ్యం. ఈ లోక మానవులందరూ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలని, యుగయుగములు ప్రభుతో నివాసం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన తన యొక్క ప్రాణాన్ని లోకజనులందరి కొరకు శిలువ మీద అర్పించారు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మానవుల యొక్క పాపములు పరిహరించబడతాయని చివరి రక్త బిందువు వరకు ఆయన రక్తాన్ని ధారపోశారు. అయితే ప్రభు యొక్క శిలువ త్యాగము ఇంకా ఈ లోకము గుర్తెరగకుండా జీవిస్తూ ఉంది. అయితే ఈ లోకములో మానవులు అంటూ ఉంటారు కదా, యేసు ప్రభుని మేము తలంచుకుంటున్నాం అప్పుడప్పుడు మా కష్టాలు కలిగినప్పుడు. అలాగే యేసుక్రీస్తు పేరట మేము కానుకలు అర్పణలు మందిరానికి పంపిస్తున్నాము. అలాగుననే యేసుక్రీస్తు యొక్క ఫోటో మా ఇంట్లో ఉంది, మేము యేసుక్రీస్తుని మేము తలంచుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తుకి కానుకల అర్పణలు పంపించడం ద్వారా, అప్పుడప్పుడు తలంచుకున్నట్టు ద్వారా, యేసుక్రీస్తు యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకోవడం ద్వారా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. కానీ మరి ప్రభు అంటున్నారు కదా, నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మరి దేవుని యొక్క వాక్యము ఎవరైతే వింటున్నారో, ఆ యొక్క వాక్య ప్రకారం ఎవరైతే తమ జీవితాల్ని సరిచేసుకొని దేవునిలో కట్టుకుంటున్నారో, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలని దేవుని కొరకు ఎవరైతే నిలబడుతున్నారో, దేవుని యొక్క మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో, దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తున్నారో, ఎవరైతే ఆయన మాట వింటున్నారో, లోబడుతున్నారో, వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కనుక దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచుంటుంది. మరి ఆయన యొక్క మాటల్లో ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. కనుక మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి, మరి ఆయన నా కొరకు ప్రాణం అర్పించారని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని, మరి మారు మనసు పొంది రక్షణ పొందుకున్నప్పుడు, బాప్టిజం పొందుకున్నప్పుడు, ఆయన కొరకు ఈ లోకములో బ్రతికినంత కాలం ఆయన కొరకు జీవించినప్పుడు, అప్పుడు ఆయన రాజ్యంలోనికి మనము ప్రవేశించగలుగుతాం. మరి దేవుని యొక్క మాటకి, ఆయన యొక్క వాక్యానికి లోబడకుండా ఎవరిష్టానుసారంగా వారు జీవించినప్పుడు ఆయన రాజ్యంలోనికి వారు ప్రవేశించరు. అలాంటి వారని ప్రభు ఎంతో ఖండితముగా ఆజ్ఞాపించారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహములు ఎలాంటి అవసరతలు ఉన్నాయి మీ నామలు తీర్చండి. వారిని ప్రభా పోషించండి. అప్పు సమస్యను చెడిపించండి. అనారోగ్యం నుంచి విడిపించండి. సాతాను శక్తుల ప్రభావం నుంచి విడిపించండి. వారి పిల్లల ఎగ్జామ్స్లో తోడుకోండి. జ్ఞానం, తెలివి, ఆలోచన ఇవ్వండి. ఆరోగ్యాలు ఇవ్వండి. వారి కుటుంబాన్ని పోషించి నడిపించండి. అయ్యా, నీ యందు నిలుచుండేవారుగా లేవనెత్తండి. నీ మాటకు లోబడేవారుగా లేవనెత్తండి. నీ రాజ్యానికి హక్కుదారులుగా మార్చండి. ఈ దినమంతా వారికి సహాయం చేయండి. మా దేశాన్ని, జిల్లాలు, గ్రామాల, ప్రాంతాలు రక్షించి కాపాడమని సమస్తానికి అప్పగిస్తుంటూ యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.